దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 9. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. రోమా 14:17. ఇహలోక ఆనందం ఒకరు కలిగి ఉన్న ఆస్తి వలన కలుగుతున్నది. తాము కోరినదెల్లా తమకు లభించినచో సంతోషించగలమని మనుషులు తలంచుదురు. అయితే త్వరలోనో ఆలస్యంగానో నీ జీవితమందు ఆశలు నిరాశలగును. నిరీక్షించినవి దొరకకపోవచ్చును. ఏవేవి నీకు సంతోషమునివ్వగలవని నీవు తలంచితివో వాటన్నిటి యొక్క ఖాళీతనము అంతమున రుజువు చేయబడును. పాపుల కొరకై మరణించిన జీవము గల ప్రేమగల మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు మాత్రమే నీకు సంతోషమునివ్వగలవాడు. అయితే ఆయనిచ్చు సంతోషం ఇహలోక సంబంధమైనది కాదు కానీ తన స్వంత పరలోక సంతోషమే. మనలో నివసించుటకై వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని వరమగు నీతిని మనలో ధారాళముగా పనిచేయనిచ్చును. ఆ నీతియే మన సంతోషము సమాధానములకు మూలమగుచున్నది. దేవుని ఎదుటను మానవుల ఎదుటను నీతిమంతులముగా కావాలని ఎన్నో ప్రయాసలు పడెదరు. అయితే మానవులు దేవుని నీతి అని అనుకొనుచున్నారో